వాక్య సందేశము, వాక్యం ఒక అంశము, నిన్ను చెయ్య ఎడవడు. ఇదనాన దేవుడొక సమయము వాక్యానికి వెళుతున్న మనము, వాక్యము అంశము పేరు నిన్ను చెయ్య ఎడవడు. నిన్ను చెయ్య ఎడవడు. పరిశుద్ధమైన గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనంలో, పేజీ నంబర్ 149, ఫస్ట్లో పేజీ నంబర్ 149. ఈ దినము 6వ నెలలో మనం సజీవులుగా ఉండడానికి, సజీవులుగాని సన్నిధిగా రావడానికి ఈ సమయం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు వాక్య సందేశం ఒక అంశం, నిన్ను చెయ్య ఎడవడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఒక వాక్యము చదువుదాం. 4:31. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయబెడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రయాణము చేసిన నిబంధన మర్చిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మనము, ఈ దినాన ప్రభు ఒక చక్కని మాట మన వద్దకి తీసుకొస్తా ఉన్నాడు. ఆయన మాట చాలా శ్రేష్టమైంది, ఆయన మాట చాలా పవిత్రమైంది. ఆయన మాట అంటే మాటే, అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ నీ దేవుడైన యెహోవా, ఆయన మాట్లాడుతున్న మాటను చూడండి. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యబెడవడు. నేటి దినాన లోకాన్ని మనం చూసినట్లుగా అయితే చాలామంది స్నేహితులు, బంధుమిత్రులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వారు అంటారు, అయ్యా మిమ్మల్ని మేము విడవము, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోము అంటూ ఉంటారు. కానీ వారు ఏదో ఒక దినాన, ఏదో ఒక రోజున వారు మనల్ని విడిచిపెట్టేవారుగా ఉన్నారు ఈ లోకము చూసినట్లుగా అయితే. మరి ఉదయకాలంలో దేవుడు ఒక సన్నిధికి వచ్చి మరి ప్రార్థిస్తున్నప్పుడు సమయంలో ప్రభుని అడుగుతూ ఉండగా నేను అనుకున్నాను, చక్కగా మంచి నాకు అనుకూలందో లేకపోతే ఏదో చూసిందో ఏదో చెప్పేదామని నేను అనుకుంటే, ప్రభు అంటాడు, నీ ఆలోచనలు కాదు నాయనా, నీ మాటలైతే ఎందుకు పనికిరాయి, అర్థమైపోతాయి. ఈ దినాన నేను చెప్పింది నువ్వు చెప్పితే అక్కడ అనేకులను బలపరుస్తావు అని చెప్పాడు. ఇక్కడ అంటాడు, నీ దేవుడని యెహోవా. చూడండి, మన దేవుడు ఎవరంట? కనికరము గల దేవుడు. ఆయన కనికరం ఉంది కనుక, ఆయన కటాక్షం మన మీద ఉంది కనుక, ఆయన కనుదృష్టి మన మీద ఉంది కనుక నేటి దినాన మనము సజీవులుగా ఈ విధంగా మందిరంలో కూడుకోవడానికి, మీరు ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఆన్లైన్ ద్వారాగా మీరు దేవుడు ఒక వాక్యం వినడానికి ఆయన కనికరించాడు కనుక మనం ఇంకా బతుకున్నాం. హల్లెలూయా. నేటి దినాలలో ఎటు చూసినా, ఎటు వెళ్ళినా, నువ్వు చూసినా, పేపర్ చూసినా, ఎక్కడ చూసినా విస్తారమైన ప్రజలు చనిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. ఏంటియా? మరి చాలామంది విశ్వాసులు, చాలామంది దైవ సేవకులు చనిపోతూ ఉన్నారు. ఏమిటి అంటే, ఇక్కడ దేవుడు చనిపోయిన వారిని పక్కన పెడితే బతుకున్న మనము, దేవుడు ఒక కనికరము మనపై ఉంది. హల్లెలూయా. దేవుడు ఒక కనికరం మన మీద ఉంది కనుక ఆయన అంటాడు, కనికరము గల దేవుడు కనుక నీ చెయ్యి, చూడాలక్కడ అంటున్నాడు, నీ చెయ్యి విడవడు, నా చెయ్యి కూడా విడవడు అన్ని అంటాడు. అక్కడ నిన్ను నేను నాశనము చెయ్యుడు. నాశనం చేసే దేవుడు కాదని మన దేవుడు. మరి చాలామంది చూడండి, నేడు దినాలలో క్రైస్తవులైన వారు, దేవుడి మందిరానికి వెళ్తున్న వారు, లేకపోతే వాక్య పరిచయం చేస్తున్న సేవకులు అందరూ నాశనం అయిపోతూ ఉన్నారు, పతనం అయిపోతూ ఉన్నారు, ఇబ్బందులు పడిపోతున్నారు. అది కుటుంబంలో అనేక రకమైన శాపాలు. ఎందుకు అంటే ఇక్కడ మన దేవుడు చెప్తూ ఉన్నాడు,
నేను కనికరమ గల దేవుడు నందు ఎవరైతే ఉంటారో, ఎవరైతే కనికరమ గల దేవుడి మాట వింటారో, ఎవరైతే ఆయన మాటకి విధేయులై ఉంటారో, వా కుటుంబము కానీ, వాళ్ళ సంఘము కానీ, లేదా వాళ్ళ పరిచర్య కానీ, వాళ్ళ విశ్వాసులైన వారు కానీ ఎవరు నశించరు అనే లేఖనం చదివిస్తుంది. ఒకసారి ఒక సమయమున ఒక సహోదరుడు అడుగుతూ ఉన్నాడు, చాలా మంది, అయ్యా మరి మందిరానికి వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, మా జీవితాల్లో మా బతుకుల్లో మార్పు లేదు అయ్యా అంటే, వాక్యాన్ని ఎవరైతే వింటాడో, వాక్యాన్ని ఎవరైతే లోబడతారో, వాక్యానికి ఇష్టాసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటాడు, నాశనము చెయ్యడంట, నాశనము చెయ్యడు ఒకటి అంటాడు, నీ పితరులతో చేసిన ఒక నిబంధనని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నన్నైతే దేవుడు 2012 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తారీఖున దేవుడు సేవకు పిలిచినప్పుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, కొన్ని పందాలు చేశాడు, నాతో కొన్ని నిబంధనలు చేసుకున్నాడు. ఆయన, నా కుమారుడా నిన్ను నేను విడవను, నా కుమారుడు నేను మర్చిపోను, ఇదిగో నన్ను నీ కనికరం నీ మీద ఉంటుంది, నా కటాక్షం మీద ఉంటుంది, నా హస్తం నీకు తోడుగా ఉంటుంది అని నాడు సెలవు ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఆ రోజు నుంచి 2012 నాటి నుండి నేటి వరకు 8 సంవత్సరాలు దేవుడు కాసాడు, కాపాడాడు, భద్రపరుస్తున్నాడు, ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన నాశనం చేసేవాడు కాదు, నాశనమును తప్పించేవాడే తప్ప కానీ, నాశనం నుంచి విడిపించేవాడే తప్ప కానీ, పాపం నుంచి తొలగించేవాడే తప్ప కానీ పాపములు తోసే దేవుడు కాదు. అందుకే అక్కడ అంటాడు, నీ దేవుడని యెహోవా కనికరమగల దేవుడు. ఈ కనికరమగల దేవుడు నందు ఎంతమంది ఉంటున్నారు నేడు దినాలలో? చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఈ దేవుడు ఇంకా ఏమేమి చేయగలుగుతాడు, ఈ దేవుడు మన పట్ల ఇంకేమి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన అంటాడు, నేను చెయ్యి విడవను అని ఒక అంశం ద్వారా నీతో మాట్లాడుతూ మొదట మాట, నేను కనికరమగల దేవుడును, నిన్ను నీ చెయ్యి విడవను అన్నాడు. రెండవగా మాట, యెషయా గ్రంథము 43వ అధ్యాయము చూడండి, 1వ వచనం చదువుదాం. 1వ వచనంలో 3వ లైన్ నుంచి చదువుదాం. 3వ లైన్ నుంచి, నేను నిన్ను వివేకించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నిన్ను నేను విమోపించుకుని ఉన్నాను, భయపడకు. ఎందుకంటే ఆయన మాటే మాటే, భయపడొద్దు. ఈ నేడు దినాన్న అనేకులు భయముతో మరణిస్తున్నారు, భయంతో వణికిపోతున్నారు, భయంతో పతనమైపోతున్నారు, భయంతో ఇబ్బందులు పడిపోతున్నారు. కానీ ప్రభువు అంటాడు పరిశుద్ధమైన గ్రంథంలో 365 సార్లు భయపడుకుడి, భయపడుకుడి, భయపడుకుడి. ఇక్కడ అదే అంటున్నాడు యాకోబు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అయితే యాకోబుని నేను సృష్టించిన వాడును యెహోవా. హల్లెలూయా. చూడండి, నా కింద అంటాడు, భయపడకు, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. హల్లెలూయా. ఎవరైతే దేవుడు ఒక కనికరంలో ఉంటారో, ఎవరైతే దేవుడి కటాక్షములు ఉంటారో, ఎవరికైతే దేవుడికి ఇష్టంగా ఉంటారో వాళ్ళని దేవుడు అంటున్నాడు, నువ్వు నా సొత్తు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను విలువ పెట్టుకున్నాడు, రక్తాన్ని సిందించుకున్నాడు, ప్రాణం పెట్టుకున్నాడు. నేడు దినాన్న ప్రభు అంటున్నాడు ఆ కింద వర్షంలో, నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉందును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా సొత్తువే. అయితే నువ్వు జలాలలో, భయంకరమైన సముద్రంలో, ఇబ్బందుల్లో, పోరాడుతున్నప్పటికీ, ఇదిగో నువ్వు దాటి వెళుతున్నప్పుడు నేను నీకు తోడే ఉందును. నదుల్లో బడి వెళుతున్నప్పుడు కూడా అవి నీ మీద బోర్లు పడవు. ఈ దినాన్ని చూడండి, కరోనా వచ్చింది, మొదట రెండవది కరోనా వచ్చింది. అయితే ప్రభు చూడండి, ఎంతమంది ఉన్నా, ఎంతమంది జీవిస్తున్నా, ఎంతమంది ఉన్నా అవి మన మీదకి పొరలకుండా, మన మీదకి రాకుండా దేవుడు ఏమంటున్నాడు, నీకు నేను తోడే ఉందును. ఆ కింద అంటాడు చూడండి, నువ్వు అగ్ని మధ్యన నడిచినప్పుడు కూడా నువ్వు కాలిపోవు, జాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. ఎన్ని తెగులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని రకమైన ఇబ్బందులు వచ్చినా అవి నేను ముట్టవు, నేను తాకవు, నేను కాల్చలేవు. ఎందుకు అంటే ఆయన కనికరమ గల దేవుడు, ఆయన హస్తము నీకు తోడుగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు అక్కడ చూడండి, దేవుడు చక్కగా అంటాడు,
ఏమంటాడో తెలుసా? 42 అధ్యాయం 7వ వచనంలో మరొక మాట అంటాడు. ఆయన చాలా చక్కగా ఏమంటాడో తెలుసా? అక్కడ యెహోవాని నేను 4వ లైన్లో అంటాడు, యెహోవాని నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు మొట్టమొదటగా అంటాడు, నిన్ను నేను కనికరించగల దేవుడును, నీ చెయ్యి నేను విడవను, నేను నాశనం చేయను అన్నాడు. ఇదిగో రెండవ మాట అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు తెలుసా? నువ్వు భయపడకు, నువ్వు నా సొత్తు అన్నాడు. ఇదిగో మూడోగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవాని నేనే నీ నీతి విషయంలో నిన్ను నేను పిలిచి ఉన్నాను, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. బైబిల్లో ఒక భక్తుడు ఉంటాడు, ఆయన దావీదు. ఆయన దావీదుని శత్రువు సౌలు తవురుతూ ఉంటాడు. కానీ ఎంత మాత్రము కూడా దావీదుని శత్రువు చేతికి అప్పచెప్పలేదు. ఎందుకంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు దావీదుకు తోడుగా ఉన్నాడంటే, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని దేవుడు కోరుకున్నాడు. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని దేవుడు పిలుచుకున్నాడు. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని రాజుని చేశాడు కనుక, ఇదిగో ఎందుకంటే దావీదు దేవుని శక్తి కనుక, దావీదు దేవుడి బిడ్డ కనుక, దావీదు దేవుడికి విధేయుడు కనుక, దావీదు హృదయసారుడు కనుక, దావీదుని దేవుడు కనికరించి కటాక్షం చూపి శత్రువు చేతికి అప్పచెప్పకుండా అతనికి తోడే ఉండి అతన్ని నాశనం చేయలేదు. ఎందుకో తెలుసా? దావీదు దేవుడికి ఎంత ఇష్టమైన వాడంటే, దేవుడిని అడగకుండా, దేవుడి ఎదుట ప్రార్థించకుండా, దేవుడి మాట వినకుండా అతను లేడు కనుక అతను దేవుడు కాపాడుతూ వచ్చాడు. మరి నేటి దినాన్న చాలా మంది జీవితాల్లో, చాలా మంది బతుకుల్లో ఏముంటుందంటే సంతోషం ఉండదు. ఇవాళ చూడండి, చాలా మందిని చూస్తూ ఉంటా, ఎక్కడ చూసినా ఏం చేస్తున్నారు? ఇవాళ మంచి మంచి బిల్డింగ్లు కట్టేస్తూ ఉన్నారు, మంచి మంచి గుహాలు కట్టేస్తూ ఉన్నారు, మంచి మంచి ల్యాండ్లు కొనేస్తూ ఉన్నారు, బంగారం సమకూర్చుకుంటున్నారు. అయితే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ బతుకుల్లో ఏమి లేదంటే సమాధానం లేదు, వాళ్ళ జీవితాల్లో ఆరోగ్యం లేదు, వాళ్ళ జీవితాల్లో సంతోషం లేదు, వాళ్ళ ఇంట్లో ఐక్యత లేదు. ఎందుకు అంటే యేసయ్య లేని చోట సమాధానము ఉండదు. యేసయ్య ఎవరింట్లో ఉంటాడో, యేసయ్య ఎవరితో ఉంటాడో, యేసయ్య యొక్క హస్తము ఎవరికి ఉంటుందో వాళ్ళకి కనికరం ఉంటుంది, వాళ్ళకి కటాక్షం ఉంటుంది. వాళ్ళు ఎక్కడా పాడైపోయే అవకాశాలు లేవు. ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుడు నిన్నైనా నన్నైనా నీతి విషయములో పిలిచి ఉన్నానని, పిలిచిన దేవుడు నీ చెయ్యి పట్టుకుని ఉన్నానని, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగా నిన్ను నిర్మించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ఎందరో గొప్ప వారు ఎంతో మంది ఉన్నప్పటికీ, ఈ దినాన నా వెనకాల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ, ఎవరో లేనప్పటికీ దేవుడు నన్ను పిలిచాడంటే, ఎందుకు పిలిచాడు? ఉత్తనే పిలిచేశాడు అనుకుంటున్నారా? ఏదో సేవ అంటే అల్లా సప్ప అనుకుంటున్నారా? ఇవాళ సేవ అంటే ఏమైపోయిందంటే ఏదో 4-5 సంఘాలు కట్టేయడము, అక్కడికి ఇక్కడ తిరిగేయడము, అక్కడ వాళ్ళకి వీళ్ళకి అప్ చెప్పేసి ఏదో ఈయన ఒక ఎంప్లాయీస్ లాగా వచ్చేసి 10 నిమిషాలు ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం అనుకున్నారు సేవ అంటేని. సేవ అంటే అది ఏమైపోయిందంటే చాలా సులభన అయిపోయింది. సేవకుడికి ఏమైపోయిందంటే ఈజీ అయిపోయింది సేవ అంటే. ఒక సంఘంలో ఒక పెత్తనం పెట్టేస్తున్నారు, ఆ పెత్తనం ప్రార్థన చేసేస్తాడు, పాటలు పాటించేస్తాడు, ఆరాధన చేసేస్తాడు, అని ఇష్టసరంగా నడిపించేసిన తర్వాత ఈయన వెళ్ళినప్పటికీ ఈయనకి ఇస్తాడు. ఈయన ఏదో పెద్ద ఫీల్ అయిపోయాయి, ఏదో ఒక అరగంట కొన్ని అటు ఇటు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగైపోతుంది సేవ అంటే. ఈ దినాన దేవుడు ఒక సన్నిధిలో దేవుడి దగ్గరకు వచ్చిన మనము, దేవుడి దగ్గర ఉంటున్న మనము ఏమంటున్నాడంటే, నిన్ను నన్ను కాపాడేవాడు, నిన్ను నన్ను రక్షించే దేవుడు. ఇక్కడ వాక్యం చలవిస్తుంది. ఏమంటున్నాడంటే, నీతి నిమిత్తము, నీతి విషయంలోనే నన్ను పిలిచిన దేవుడు, నీతి విషయంలో నన్ను ఆరాధిస్తున్న దేవుడు, నీతి విషయంలోనే నన్ను కాపాడుతున్న దేవుడు, నీతి విషయంలోనే కాపాడి ప్రజల నిమిత్తము నిమగ్నంగాను అన్ని జనులకు వెలుగుగా నిర్మించిన దేవుడు. ఈ దినాన నిన్ను నన్ను కూడా ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు దేవుడు మనల్ని అంటే, నీతిని వెతుకుతాడు దేవుడు. మానవుడి విషయంలో, మనిషి విషయంలో నీతి ఉందా? నీతి కలిగిన వాడైనా అతడానికి దేవుడు కనిపెట్టి పిలుస్తూ ఉంటాడు. మరొక మాట ఏమంటున్నాడో తెలుసా? 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి, 49:15.
ఆయన కనికరించేగల దేవుడు కనుక చెయ్యి విడిచే దేవుడు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిలుసును మర్చునా, వారు మనుషును గాని నిన్ను మరవను. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కుకుని ఉన్నాను. నీ ప్రకారము నిత్యము నా ఎదుటే ఉన్నవి. హల్లెలూయా. దేవుడి రోజున ఏమంటున్నాడు తెలుసా? ఒక తల్లి ఒక బిడ్డను కరుణించకుండా కొన్ని మర్చునోమో గాని నేను నిన్ను మరవను. ఎందుకు మరవడం అంటున్నాడో తెలుసా దేవుడు? ఆయన ఫస్ట్ అనే చెప్పాడు, నీ పితరులతో నేను చేసిన ఒక ప్రమాణం ఉంది, నీ పితరులతో చేసిన ఒక నిబంధన ఉంది, దానిని నేను మరవను. మర్చిపోయేవాడిని కాదు, నాశనం చేసేవాడిని కాదు, నా చెయ్యి నిన్ను ఎప్పుడు విడవదు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక తల్లి పుట్టిన బిడ్డను మర్చునోమో కానీ నేను నిన్ను మరవను. హల్లెలూయా. చాలా మంది అంటా ఉండేవారు నన్ను సేవకు వచ్చిన కొత్తలో, ఆ పాస్టర్ గారండి మీ సేవ పరిచయం మీరు అభివృద్ధి పొందేకొళ్ళు, మీరు మమ్మల్ని మర్చిపోతారోమండి అనేవారు. నేను అనేవాడిని, నేను మర్చిపోయేవాడిని కాదయ్యా, నన్ను నడిపించే దేవుడు మరవన దేవుడు, విడవన దేవుడు. ఒకవేళ మీరు మర్చిపోతారేమో అంటే లేదండి మేము మర్చిపోమంటే, ఈ రోజున ఈ సమయమున ఒకప్పుడు చిన్న రేట్ షెడ్లో ఉన్న వ్యక్తులు ఒకసారి చిన్న వ్యాపారాలు చిన్నగా ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులు ఇవాళ గొప్పగా దీవించబడితే, రోడ్డుని వెళుతుంటే వాళ్ళ మార్గాన్ని వెళుతుంటే కనీసం వందనాలు చెప్పలేని వారిగా ఉన్నారు. మర్చిపోయింది నేనా వాళ్ళ? దేవుడు ఎప్పుడు మర్చిపోడు, మానవుని దేవుడు ఎప్పుడు మర్చిపోడు, మన బిడ్డను ఎప్పుడు మర్చిపోడు. ఎవరు మర్చిపోతారంటే బుద్ధిహీనులు మర్చిపోతారు, బుద్ధి లేని వారు మర్చిపోతారు, నీతి లేని వారు మర్చిపోతారు. కానీ ఇక్కడ వాక్యం చెప్పేది ఏంటో తెలుసా? ఏమంటున్నాడు తెలుసు? తల్లి తన బిడ్డను కరుణించకుండా మర్చునోమో గాని నేను నిన్ను మరవను. ఎందుకు మరవనంటే చూడు నా చేతులు చూడు, నా అరిచేతుల్లో నేను చెక్కుకుని ఉండడమే కాదు, నీ ప్రకారములో నిత్యము ఏమంటున్నాడు? నిత్యము నా వెతుటే ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాన్న ఈ సమయాన్న చాలా మంది జీవితాల్లో ఏమి లేదంటే నీతి లేదండి. హల్లెలూయా. ఏమి లేదు, నీతి లేదు. చాలా మంది విశ్వాసులకి ఏం లేదంటే నీతి లేదు. నేను అందుకే మొట్టమొదటి నుంచి కూడా దేవుడి సంఘానికి సేవకు వచ్చిన కానీ చెప్తా ఉంటాను, నాకు విశ్వాసులతో పని కాదు కానీ విశ్వాసంతో పని. నోటి పాయింట్ ఇది చాలా నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరని. విశ్వాసాలు అనుకుంటుంటారు మేము లేకపోతే ఏమీ జరగదు, మేము లేకపోతే సంఘమే కొనసాగదు, సేవకుడికి మేము లేకపోతే పరిచర్య జరగదు అనుకుంటారు. వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులు. విశ్వాసులేగా ఉంటాడు. అలాగని చాలా మంది విశ్వాసులు వచ్చి అయ్యా పాస్టర్ గారండి ఎంత అంటే నంగనాంచలేక మాట్లాడేవారు. నంగనాంచి కూడా సైతాన్ని ఏం మాట్లాడుతుంది అంటే తీపిగా మాట్లాడుతుంది, చాలా మెత్తగా మాట్లాడుతుంది. చాలా మంది ఎంత ప్రేమించినట్లుగా నటించారంటే చాలా ప్రేమించారు, చాలా నటించారు. లాస్ట్కి రోజున వాళ్ళందరూ ఏమైపోరు పాస్టర్ గారు అని అంటే ఏమైపోరు చెప్పనండి? హల్లెలూయా. వాళ్ళ కులము, వాళ్ళకి సంబంధించిన కులంలో ఉంటారు కదా సేవకులు. ఆ సేవకులు 4 మాటలు చెప్పుకున్నప్పటికీ ఈ సేవకులు మాటలు ఇదిగో రక్షణ పొందిన స్థలాన్ని మాకు విడిచిపెట్టేశారు, రక్షణ ఇచ్చిన పాస్టర్ గారిని విడిచిపెట్టేశారు, పరిశుద్ధాత్మ అనుభవం ఇచ్చిన పాస్టర్ గారిని మర్చిపోయారు. ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నారంటే వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తిని, ఒక కులానికి మా కులం అనుకున్న కులకజ్జి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమైపోయిందంటే కులకజ్జి. దేవుడికి ఏమన్నాడు? నీతిని నిమిత్తం నేను పిలిచానన్నాడు. నీతిని పెట్టి పిలిచాడు కాబట్టి ఆయన చెయ్యి విడవలేదు కాబట్టి ఈ పరిచర్య కొనసాగడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఎందుకంటే ఆయన అరిచేతుల్లో చెక్కుకుని పిలుచుకుని నా ప్రకారంలో నిత్యము నిలిచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసులు పరలోక రాజ్యానికి వెళతారా అనడానికి ఎంత మాత్రము సందేశం లేదు. దేవుని చూసి వెళ్తున్నారా, కులాన్ని చూసి వెళ్తున్నారా అంటే కులపిచ్చి ఎక్కువైపోయింది. ఇప్పుడు లోకంలో ఏమైపోయిందంటే కులపిచ్చి ఉండేది కానీ క్రైస్తవులు ఎక్కువైపోయింది. క్రైస్తవుల్లో ఇది మా కులస్తుడు,
మా బంధువు, మా ఇంటి పేరోడు. దేవుడికి మా ఇంటి పేరోడు, మా కులస్తుడని కాదు దేవుడు పిలిచింది సేవకి. నీ నీతిని నిమిత్తం నేను పిలిచాడు. నీతి నిమిత్తం నీకు పరిచయం అప్పచెప్పాడు. నీతి నిమిత్తం సంఘాన్ని అప్పచెప్పినప్పుడు నీతితో చేస్తున్నావా కులంతో చేస్తున్నావా అంటే ఈస్ట్ గోదావరిలో నేను చూస్తున్న మట్టికి చాలా మంది కులం కోసం చేసేవాళ్ళే ఉన్నారు సేవకులుగా. దేవుడి కోసం చేసేవాళ్ళు లేరండి. ఎందుకు చెప్తున్నానంటే నాకు అనేకులు ఎదురవుతూ ఉన్నారు. ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఈ ప్రయాణంలో, ఈ సేవ పరిసరలో నాకు ఎదురయ్యే పోరాటాలన్నీ ఏంటంటే మా కులము, మా ఇంటి పేరోడు, మా జాతోడు, మా వర్గం ఓడు, మా ప్రాంతం ఓడు, మా మేనత్త కొడుకు, లేకపోతే మా అన్నయ్య గారి కొడుకు, లేకపోతే మా బంధువు, మా క్యాస్ట్, మా ఇంటి పేరోడు, ఇది మాత్రమే కొనసాగుతుంది. కానీ ఏం మర్చిపోయి విశ్వాసులైన వారు దేవుణ్ణి మర్చిపోయారు. సేవకులైన వారు దేవుడు పిలిచిన పిలుపు మర్చిపోయి బతకాలి కనుక బతకదేరు కోసము ఇంటి పేరోళ్ళు ఎక్కడున్నారు, మా కులస్తులు ఎక్కడున్నారు వెతికిని, కులస్తులు ఎక్కడుంటే ఆ కులం ఎక్కడుందో, జాతి ఎక్కడుందో, వాళ్ళకి సంబంధించిన పేరోళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని వెతుక్కుని ఒక సంఘం కడతా ఉన్నారు. అది సంఘం అంటారా, అది సేవ అంటారా అంటే ఎంత మాత్రము రేపు దేవుడి దృష్టిలో దేవుడి మీద నిలబడుతూ ఒక సమయం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దేవుడు అదే అన్నాడు, స్త్రీ తన పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మర్చునుమో గాని నేను నిన్ను మరవను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను దేవుడు మరవను అన్నప్పుడు నువ్వు పిలుపుని ఎందుకు మర్చిపోయి, ఎందుకు నీ విశ్వాస జీవితాన్ని మర్చిపోయి, ఎందుకు అవిశ్వాసగా అవినీతి కలిగిన వాడుగా బతుకుతున్నావు అంటే దేవుడు నీకు ఒక రోజున లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా నన్ను అడుగుతాడు. అందుకే నేను అంటాను, నేను కులానికో ఒక వర్గానికో ఒక కుటుంబానికి చెందిన వాడిని కాదు. ఈ సంఘాన్ని దేవుడు అన్నాడు, ఇదిగో నీకు హద్దులు లేవు అన్నాడు. ఇందాక ఒక మాట అన్నాడు, ఏమన్నాడో తెలుసా? యెహోవాకి మాట ఇచ్చాడు, ఒక హద్దు అనేది ఇచ్చాడు వాళ్ళకి. ఒక హద్దు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నువ్వు వెళ్ళాలి, నీకు నేను తోడే ఉంటానని చెప్పాడు. కానీ నాకు దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? నీకు హద్దులు లేవు అన్నాడు. నేను ఏ జిల్లాకైనా, ఏ మండలానికైనా, ఏ రాష్ట్రానికి వెళుతున్నానంటే నేను సంఘానికి కాపరనే. కానీ నన్ను పిలిచిన పిలిపేంటో తెలుసా? సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తకుడిగా నన్ను దేవుడు నిర్మించుకున్నాడు. నా నీతిని నిమిత్తం పిలిచి నా చెయ్యి పట్టి ఎంతో మంది విశ్వాసులు వచ్చారు పోయారు, కానీ నా దేవుడు నా చెయ్యి విడవలేదు, ఎడబాయలేదు. అందుకే నా దేవుడు అంటే నాకు చాలా 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 ఇష్టము అంటారు. చాలా మంది ఇష్టాన్ని కష్టంగా మార్చుకునే వారు ఉన్నారు. ఇంతే నా దేవుడు నన్ను ఇష్టమైన మార్గంలోనే నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, చూడుము నా అరిచేతులు నేను చెక్కుకుని ఉన్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. చూడాలి ఈ రోజున విశ్వాసంతో కాదండి. విశ్వాసం ఎవరండి? అనుకూలంగా మారిపోతాడు. ఎవరైనా 4 మాటలు చెప్తే ఉబ్బిపోతాడు. 4 మాటలు చెప్తే ఏంటి ఏమైపోతాడు? డౌన్ అయిపోతాడు. నేను మీ క్యాస్టేనండి, నేను మీ ఇంటి పేరునండి, మీరు నాకు బావగారు అవుతారండి, మీరు నాకు మా అత్తగారు అవుతారండి అని చెప్తే ఇంకా వీళ్ళ విశ్వాసం అంతా ఏమైపోయిందంటే నట్టింట్లో పారిపోయినట్టే. అందుకే నేను అంటాను, దయించి చెప్తున్నాను, కులాన్ని చూడకండి, క్యాస్ట్ని చూడకండి, ఇంటి పేరుని చూడకండి, దేవుని చూడండి. దేవుడు ఒక ఆత్మ ఎక్కడ ఉంది, దేవుడు ఒక వాక్యం ఎక్కడ ఉంది, ఎక్కడ ఖండించి వాక్యం లేక బోధిస్తున్నారో అటువంటి కాపరులను వెతుక్కుని బతకడము నేర్చుకోవాలని మరొక్కసారి మీకు నేను చక్కగా చెప్పగలుగుతున్నాను. మరొక మాట అంటాడు దేవుడు 16వ వచనంలో అన్నాడు కదా, నీ ప్రకారం నిత్యం నా ఎదుట ఉన్నవి. ఎవరికి ఉంటాయంటే ఈ విడవక ఎడబాయిక దేవుడు ఎవరికి తోడు ఉంటాడో, ఎవరిని కనికరిస్తూ కాపాడుతూ నాశనం అవ్వకుండా ఉంటాడో అటువంటి వారికి దేవుడు వాళ్ళ ప్రకారములు ఆయన ఎదుట ఉంటాయని దేవుడు సెలవిస్తున్నాడు. 48వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, చూడండి, నా హస్తము భూమి పునాది వేసును. హల్లెలూయా. ఒక నిమిషము దేవుడు అంటూ ఉన్నాడు, ఇది ఇదిగో నా హస్తము భూమికి పునాది వేసును, నా కుడి చెయ్యి ఆకాశ విషయములను వ్యాపించేసును. నేను వాటిని పిలవగా, చూడండి, నేను వాటిని పిలవగా ఒకడు కూడా తప్పకుండా అన్నీ నిలిచిపోయాను. పాస్టర్ గారండి,
దేవుడు పిలిస్తే ఆగిపోతాయా అంటే ఆయన అంటాడు, ఆకాశమా ఆలకించము, భూమి చెవుము అన్నప్పుడు భూమికి చెప్పుకున్నాడంటే ఆయన నిలిచిపోతాయి కాబట్టి చెప్పాడు. మరొక మాట అంటాడు ఆయన, యెహోవా ప్రార్థించాడు. ఏమని? అయ్యా, ఈ శత్రువు చేతిలో నుండి మేము విజయం పొందాలయ్యా. ఇదిగో సూర్యుడా ఆగు, చంద్రుడా నిలు అన్నప్పుడు సూర్య చంద్రుడు నక్షత్రములు నిలిచిపోయాయి. మరి ఎంత ఎవరి చేతిలో ఉందంటే ఇక్కడ దేవుడు అది అంటున్నాడు, నా హస్తము పునాది వేసును, నా కుడి చెయ్యి ఆకాశ విశ్వములు వాపించి నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అన్నీ నిలిచిపోయిను. యెహోవాకి దేవుడు తోడే ఉన్నాడు కనుక, యెహోవా హస్తానికి యెహోవా హస్తము తోడే ఉంది కనుక యెహోవా ప్రార్థించినప్పుడు ఏమైపోయింది? సూర్య చంద్ర నక్షత్రములు నిలిచిపోయాయి. ఏలియా ప్రార్థించాడు 3 సంవత్సరములు 6 నెలలు వర్షము కొరదని సెలవిచ్చినప్పుడు యెహోవా హస్తము ఎవరికి? ఏలియాకు తోడే ఉన్నప్పుడు అక్కడ వర్షం ఆగిపోయింది. ఇక్కడ అదే అంటున్నాడు, భూమి పునాది నేనే వేశాను, నేను వేటినైతే ఆపుతున్నానో పిలవగా ఒకడు తప్పకుండా అన్నీ నిలిచిపోతాయి. ఇలా చాలా మంది జీవితాల్లో, చాలా మంది బతుకుల్లో ఏమి నిలిచిపోయాయంటే ఆశీర్వాదాలు నిలిచిపోయాయి, దేవుళ్ళు ఆశీర్పోయి, స్వస్థతలు ఆగిపోయాయి, విడుదల ఆగిపోయి, నెమ్మది ఆగిపోయింది, సంతోషం ఆగిపోయింది. ఎందుకు అంటే దేవుడు వీళ్ళనందరినీ చూస్తూ ఉన్నాడు. తప్పకుండా ప్రభు సన్నిధిలో వచ్చిన మనమందరము కూడా, దేవుడి దగ్గరకు వచ్చిన మనమందరం కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు? నా హస్తము. దేవుడి హస్తం పెద్దదా చిన్నదా? ఎంత ఉంటుంది? ఒక 4 రోజుల కిందట మాకు సంఘంలో ఒక బిడ్డ కరోనాతో కోవిడ్లో ఉంది. వీళ్ళు డైలీ ఫోన్ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భయపడకమని చెప్తున్నాం. ఒక రోజున దేవుడు ఆమెతో ఎలా మాట్లాడుతున్నాడంటే, ఆమె ఒక 5-6 టేల్ బిల్డింగ్లో ఉంది, పెద్ద బిల్డింగ్లో ఉంటే ఈమె 3వ అపార్ట్మెంట్లో ఉందంట, 3వ స్టేజ్లో. పైనుండి ఆకాశము నుండి పైనుండి ఒక హస్తము ఆ బిడ్డ మీద అలాగ సాపబడి ఆమె నెత్తి మీద అలా ఉంచి ఉండట ఆమె దర్శనము చూస్తూ ఉంది. ఏమిటి? ఎంత బలమైన ఒక హస్తము! మన హస్తాలు కాదు ఇవి, ఆయన బలమైన ఒక హస్తము అలాగే సాపబడి తల్ల మీద ఉండి అలాగేగా ఆమెకి మెలకు వచ్చి చూసినప్పుడు ఆశ్చర్యపోయిందంట. నేను ఎక్కడున్నాను? 3వ బిల్డింగ్లో ఉన్నాను. హస్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి వచ్చింది. ఈ హస్తము ఎవరిది? ఇందాక నేను చెప్పాను కదా మూల వాక్యంలో, ఆయన కనికరించగల దేవుడు, ఆయన చెయ్య విడవడు, ఎడబాయుడు కాదు, ఆయన విడవడు, నాశనము చేసేవాడు కాదు. ఆ చెయ్య వచ్చి ఆమెను దర్శించిన తర్వాత ఆమె ఆరోగ్యంగా ఉండమే కాదు, అలా ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నేను దేవుని ఒక హస్తాన్ని చూశాను. చాలామంది అంటారు కదా, హస్తము తోడుగా ఉంటుంది అంటారు, అరిచేతులు చెక్కుకున్నారు అంటారు. ఇదంతా నిజమంటారా అని కొంతమందికి సందేశం రాకుండా పోదు. ఆ బిడ్డకు వచ్చి ఉంటుంది, దేవుడు దర్శనము ద్వారా అలా తాకడం చూసి ఆశ్చర్యపోయింది. ఇక్కడ కూడా అది అన్నాడు, నా హస్తము పునాది వేసును. అక్కడ అంటాడు యెషయా గ్రంథం 59:10, రక్షించడానికి నా హస్తము ఏమైనా కొరస కానా అంటాడు. ఆయన హస్తం ఎప్పుడు కొరస కాదు. మనుషులు ఒక హస్తాలే కొరస. ఇచ్చే విషయంలో కొరస, పెట్టే విషయంలో కొరస, దేవుని ఆరాధించే విషయంలో కొరస, దేవుడికి మహిమపరిచే విషయంలో కొరస, అన్ని విషయంలో. అందుకే నేను అంటాను, మనుషులు ఒక హస్తము చాలా విశ్రాంతంగా ఉంటుంది. మరి మనకలాగే దేవుడు కూడా ఉంటే ఇలా ఏమైపోతారు? అందుకే దేవుడు అంటున్నాడు, నా హస్తము పునాది వేసును, నా కుడి చెయ్యి ఆకాశములను వాపించును, నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అన్నీ నిలిచిపోయాను. ఈ దినాన దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే, దేవుడు ఒక మాట సెలవిస్తే, ఈ కరోనాలు అంటే ఎన్ని కరోనాలు వచ్చినా దేవుడు ఆపాలి అంటేనే ఆగుతాయి. ఎంతమంది మందు కనిపెట్టినా, ఎంతమంది ఇంజక్షన్ కనిపెట్టినా, ఎంతమంది నాటు వైద్యం కనిపెట్టినా, ఎంతమంది ఆవేదన కనిపెట్టినా, ఈ మందు ఆగడానికి వీళ్ళ దగ్గర ఆప్షను లేదు. ఎందుకు లేదు పాస్టర్ గారు అంటారా? దేవుడే అనుమతిస్తేనే ఈ తెగులు ఏదైనా రాగలుగుతుంది.
ఎందుకంటే భారతదేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. భారతదేశంలో ప్రజలు దేవుడు కనికరం చూపుతున్నాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు నశించకుండా ఉండాలని, అన్ని జనగని వెలుగుగా తిప్పాలని, అన్ని జనంగమైన వారిని దేవుడు తట్టుకు తిప్పాలని, ఇదిగో దేవుడు తెలియని వారిని రక్షించాలని, దేవుడు అంటే తెలియకుండా బతుకుతున్న వారిని దేవుడు మార్గంలో నడిపించాలని, ఈ కొన్ని తెగులును ఆనాడు ఫరో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెగులను రప్పించాడు. ఇస్తాను మన తెగుళ్ళు ఏదైనా తొలగిపోవచ్చేమో కానీ, మనిషి మాటతో మర్చిపోవచ్చని కానీ, నా దేవుడు, నేను పగడిస్తున్న నా యేసయ్య, నేను ఆరాధిస్తున్న నా తండ్రి మాట ఇచ్చాడంటే ఏ సంవత్సరములైనా అవి గతించుకుపోకుండా అది జరగవలసిందే. ఆయన ఎవరు అంటే మానవుడు కాదు, మనిషి కాదు, మనిషి రూపంలో వచ్చిన మహా గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఒక ఆజ్ఞ అధిగమించదు. ఎందుకంటే దేవుడు ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి 48 అధ్యాయం 13వ వర్షంలో ఆ కింద అంటాడు, నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచిన. దేవుడు కరుణించమని అడగాలి మనం. ప్రభువా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని, మా మండలాన్ని, మా జిల్లాని, మా ఊరిని, మా కుటుంబాన్ని రక్షించమని దేవుణ్ణి అడగాలి. అందుకే దేవుడు ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడి దగ్గరికి వచ్చిన మనము ఏమంటాడంటే, సహోదరి సహోదరుడా ఇవన్నీ నిలవాలని కోరుకుందాం. దేవుడు ఒక సన్నిధికి వచ్చిన మనము చివరగా ఒక మాట చెప్పుకొని మనము ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 30 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 30 అధ్యాయం 30 వచనాలు చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 30 గాలిని చూసి భయపడి మునిగి సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మనం పడిపోతుంటే, మన ఇబ్బందులు పడుతుంటే దేవుడు ఉన్నాడు అంటారా, దేవుడు ఉన్నారంటారా అంటారు. నేను అంటాను, దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక సమయాన్ని మీకు బయలుపరుస్తూ ఉన్నాను. ఒక సమయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నది ఏంటో తెలుసా? సీమోను అనే పేతురు గారు యేసుక్రీస్తు వారు నీటి మీద వెళ్తా ఉండగా చూసి అతనిలో కూడా కొంత ఆశ కలిగింది. ఏం కలిగింది? నేను కూడా యేసుక్రీస్తు వారి లేక నడాలి అనుకున్నప్పుడు వేసి వెళ్తున్నట్లుగానే పేతురు గారు కూడా రామన్నాడు. వెళ్తున్నప్పుడు ఆయన చూడాలి, అక్కడ నీటి మీద నడుచును గాని గాలిని చూసి భయపడి. ఏం చూసి భయపడ్డాడంట? గాలిని చూసి. బల్లు వస్తే భయపడేవారు లేరా? సుంచు వస్తే భయపడేవారు లేదా? పిల్లి వస్తే భయపడేవారు లేదా? పాము వస్తే భయపడేవారు లేరా? క్రైస్తవుడికి అసలు భయమే ఉండకూడదు. పేతురు గారు ఏం చూసి భయపడ్డాడంట? చెప్పాలి. గాలిని చూసి భయపడి మునుగు సాగి ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రభువా నన్ను ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించి కేకలేసేస్తున్నాడు. పెద్దది కేకలేసేస్తున్నాడు. వెంటనే ఏసీ సాపాడు. ఎవరు చెయ్యానో లేటుగా వస్తుందోమో కానీ, ఎవరు చెయ్యానో సాపడానికి ఆలోచించి సాపుతారోమో, అయ్యో నన్ను కానీ లాగేస్తాడు అనుకుంటారోమో కానీ, నా ఏసీయ మాత్రము ఇది నన్ను వాక్యం వింటున్నా, నువ్వైనా నేనైనా ఎవరైనా మన వాళ్ళని ఆదుకోవడానికి బాధపడొచ్చామో, ఇబ్బంది పడొచ్చామో, చెయ్య సాపడానికి. ఈ చెయ్య మీ చెయ్యి కాదు, నా చెయ్య ఎనీ టైం 24 hours, ఏ టైంలోనా, ఏ గడిలోనా, ఏ సమయంలోనా, ఎక్కడికి వెళ్ళమన్నా, ఎవరిని ఆదుకోమన్నా, ఎవరిని ఆదరించమన్నా, ఎవరికి ఇవ్వమన్నా, ఎవరికి పెట్టమన్నా, ఎవరిని కొట్టమన్నా సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. తెలుసండి ఎందుకో చెప్పనా? నేను యేసుని పోలి చూస్తూ యేసుని వెంబడిస్తున్నాను కనుక యేసయ్య పేతురుని వెంటనే అని రాయబడ్డాడు. చెయ్యి సాపాడు. అలాగే చెయ్యి కూడా బలహీనలో ఉన్న వారిని బలపరుస్తుంది, ఇబ్బందులో ఉన్న వారిని బలపరుస్తుంది, పడిపోతున్న వారిని పట్టుకుంటుంది, కుంగిపోతున్న వారిని లేపుతుంది, మరణ అంచులకు వెళుతున్న వారిని
పట్టి తీసుకొచ్చి మరలా ఆయన పాదాలు ఎదురు నిలబెడుతుంది హస్తము. ఏసీ కూడా అదే చేశాడు. ఇక్కడ చెయ్యి సాపాడంట. మరి నీ చెయ్యి సాపుతున్నావా? ఎవరైనా నీ ఇంటికి వస్తుంటే వచ్చి అమ్మా మాకు కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా అని నోరు ఇచ్చి అడుగుతుంటే నీ ఇంట్లో అన్ని దాచుకొని అన్ని పెట్టుకుని లేవంటున్నావేమో. ఒకవేళ వచ్చిన వ్యక్తికి తెలియదు, అడిగిన వ్యక్తికి తెలియదు అనుకుంటవచ్చు. కానీ ఎవరికి తెలుసు? సృష్టికర్తకు అన్నీ తెలుసు. అందుకే ఒక రోజున అంటాడు దేవుడు, ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను ఆకలి కొని ఉన్నప్పుడు, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఏదైనా పెట్టారా అని అడుగుతాడు. నాకు తలకు నూనె అంటారా, నాకు వస్త్రం ఇచ్చారా, నాకు భోజనం పెట్టారా అని అడుగుతాడు. మీరెప్పుడు ఇచ్చామంటే నా సేవకుడికి నాకు పెట్టుకుంటారా అంటారు. చాలా మంది చూడండి చాలా రకాలుగా లేవండి 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 అంటారు. ఒదిక్కున అంటాడు దేవుడు, ఇదిగో నీకు అన్ని పెట్టుకుని నీ పనులు చేసుకునే సమయం ఇదా అంటాడు. కానీ మనుషులకు ఆలోచన చెడ్డది. ఎంత ఆత్మీయంగా మాట్లాడతారు, ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు, ఆత్మీయంగానే ఉంటారు. కానీ లోపల హృదయం మాత్రం కరెక్ట్గా ఉండదు. మాట్లాడుతున్నప్పుడు బెదాలతో చాలా తీయగా శ్రేష్టంగా కాటం లేనట్లు స్వార్థం లేనట్లు మాట్లాడతారు. దేవుడికి ఇవ్వడానికి కానీ, సేవకుడు ఆపదలు ఏదైనా అడిగితే ఇవ్వడానికి కానీ ఉండి కూడా పెట్టుకుని కూడా లేవంటారు. కానీ దేవుడు చూస్తాడు. దేవుడు లెక్క చెప్పవలసిన రోజు ఒకటి ఉంది. కానీ ఇక్కడ అదే అంటున్నాడు, ప్రభువా అని వెంటనేనంట యేసయ్య చెయ్యి సాపి అతను పట్టుకున్నాడంట అని రాయబడ్డాడు. మరి నువ్వు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి చెయ్యి సాపగలుగుతున్నావా? ఇవ్వడానికి ఇయ్యి ఉన్నావు. నీ దాంట్లో నీకు ఎంత కావాలో ఉంచుకుని మిగతా అడిగి తప్పే ఉంది. ఈ రోజు కాబట్టి ఇంకోసారి అని ఇస్తారు కదా. నా దగ్గరికి అనేకులు వచ్చిన నేను ఇవ్వడానికి చాలా మంది సౌండ్ సిస్టమ్, యాంప్లిఫైయర్లు, మౌతులు ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఇస్తూ ఉంటాను అట్టుకెళ్తా వాడుకుంటా ఉంటారు. ఒక దినాన్ని నా ఒక పాస్టర్ గారిని ఒక బాక్స్ కావాలయ్యా అని అడిగా. ఫోన్ చేసి బాక్స్ అన్నప్పుడు నేను అన్నీ ఇవ్వను అన్నాడు. హల్లెలూయా, వెంటనే ఇవ్వను అన్నాడు. తర్వాత మళ్ళీ ఆయనకి ఏదో మీటింగ్ అవుతే నేను అన్నాను, నా సౌండ్కి ఇవ్వను అంత అట్టుకెళ్ళి వాడుకోవి అంటే ఆయన అన్నాడు, నీకు పెట్టే మనసు ఉందిరా బాబు, నాకు లేదా మనసు అన్నాడు ఆయన. హల్లెలూయా, తెలుసా మీకు ఆ సంగతిని? ఇవ్వండి. దేవుడు అన్నాడు, నాకు ఇచ్చిన శోధించు. నాకు ఇచ్చిన వారు ఎవరు దైద్యులు కాలేదు, నాకు ఇచ్చేవారు కూడా దైద్యులు కొట్టోళ్ళు అవ్వలేదు, ధనవంతులు అయ్యారు బైబిల్లో. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఒకసారి దేవుడు దూతలు వచ్చినప్పుడు ఆపు చేసి వాళ్ళకి నీళ్ళిచ్చి శ్రేష్టమైన ఒక పొట్టేలిని తీసుకొని వధించి భోజనం పెట్టి రొట్టెలు తయారు చేసి పెట్టినప్పుడు అబ్రహాము దేవుడు అన్నాడు, నేను మరలా వచ్చినప్పటికీ నీ భార్య కౌగిట్లో ఒక బిడ్డ ఉంటాడు అని చెప్తే సారమ్మ నవ్వింది. నేను స్త్రీ వేద్దామో నా అంతా పోయింది, ముడతలాడిపోయింది. ఈ సమయం అంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగితే సారమ్మని అడిగాడు, నువ్వు నవ్వో అంటే నేను నవ్వలేదు అని పంపింది. నేటి దినాల్లో కూడా ఈ శ్వాసలు సారమ్మలేక దేవుడు చూడలేనట్టే, దేవుడికి ఏమి తెలియనట్టే, అన్ని అబద్ధాలే వచ్చి ఆశీర్వాదక శీతలారం వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. మూలవాక్యం ఏంటో తెలుసా? నిన్ను నేను ఎడవను, నాశనము చెయ్యను, నీకు పితృలతో చేసిన నిబంధన నేను మర్చిపోడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. కనుక ఈ దినాన చివరగా ఎన్ని మాటలు? ఒక 6 మాటలు మీకు నేను చెప్పు ఉన్నాను. 6 మాటల్లో మొదటి మాట చాలా ఇష్టమైన మాట, చాలా శ్రేష్టమైన మాట, చాలా అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీ దేవుడని యెహోవా కనికరమగల దేవుడు కనుక నిన్ను విడవడు, నిన్ను నాశనం చెయ్యడు. ఏసీయ చెయ్యి పట్టుకుంటే, ఏసీయ ఒక పాదాలు పట్టుకుంటే, ఏసీ ఒక సన్నిధిలో ఉంటే ఆ ఎత్తు ఎప్పటికి నాశనం అవడు. ఎందుకు అంటే దానికి నేనే స్వాదిష్యం. నాశనం అయిపోతున్న బతుకుని దేవుడు ఆయన హస్తాలతో నన్ను పట్టుకుని నిలబెట్టి ఈ దినాన్ని ఒక గొప్ప వెలుగుగా, అనేకులకు ఒక సాక్షిగా, అనేకులకు పెట్టేవారుగా, ఇచ్చేవారుగా, ఆదరించేవాడుగా, నెమ్మదిచ్చేవాడుగా, సంతోషం ఇచ్చేవాడుగా దేవుడుగా రాడు నీ ఇంటికి. హల్లెలూయా. దేవుడుగా రాడు. ఆయన సేవకుడు, ఆయన మధ్యవర్తిని ఒక దూత వలె సేవకుని వాడుకుంటాడు. చాలా మంది జీవితాలలో, చాలా మంది బతుకుల్లో
సేవకులకు రెస్పెక్ట్ ఎవరు, సేవకులను గౌరవించరు, సేవకులను ప్రేమించరు, సేవకులకు పెట్టే విషయంలో, సేవకులకు ఇచ్చే విషయంలో సనుక్కుంటూ మునుక్కుంటూ ఉంటారు. అందుకే వారి జీవితాల ఆశీర్వాదం చూడలేరు. కనుక ఈ దినాన కనికరమ గల దేవుడు కనుక చెయ్య విడవడు. పేతురుని విడిచిపెట్టాడా? గాలిని చూసి భయపడ్డాడు. ఏం చెప్పాడు పేతురుతో? యేసుతో నేను వచ్చేస్తాను అన్నాడు. రా అన్నాడు. అక్కడ గాలిని చూసి భయపడ్డాడని రాయబడ్డాడు. హల్లెలూయా. గాలి లాంటి శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకూడదు క్రైస్తవుడు. ఎనీ టైం ఎప్పుడు కూడా నా ఒక హస్తము నాకు తోడుగా ఉంది. తోడే ఉన్నావు, నాకు తోడే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, నా పక్కనే ఉన్నావు, దిక్కులేని నాకు తోడుగా ఉన్నావు, నాకు తోడుగా ఉన్నావు, తోడుగా ఉన్నావు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని విడవడు. మన దేవుడు మనల్ని పక్కన పెట్టడు. మన దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. ఎవరు మర్చిపోతారయ్యా అంటే అవిశ్వాసం మర్చిపోతారు. ఎవరు మర్చిపోతారా అంటే కులపచ్చున్నవాడు మర్చిపోతాడు. ఎవరు మర్చిపోతారా అంటే కులకచ్చున్నవాడు మర్చిపోతాడు. ఎవరు మర్చిపోతారా అంటే లోకాన్ని ప్రేమించేవాడు మర్చిపోతాడు. కానీ దేవుడు ప్రేమించేవాడు లోకాన్ని మర్చిపోడు, లోక స్నేహాన్ని మర్చిపోడు. ఎవరిని మర్చిపోకుండా ఎవరి వాళ్ళ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అందరికి న్యాయం చేశాడు. అందరికీ ఎవరిని ఎలా ప్రేమించాలో ప్రేమించాడు, ఎవరిని ఎలా గద్దించాలో గద్దించాడు, ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్పాడు, ఎవరిని చేర్చుకోవాలో చేర్చుకున్నాడు, ఎవరిని అత్తుకోవాలో అత్తుకున్నాడు, ఎవరికి ముద్దు పెట్టాలో ముద్దు పెట్టుకున్నాడు, ఎవరిని తిట్టాలో కూడా తిట్టాడు. ఆయన కనికరమ గల దేవుడు కనుక కనికరించాడు కనుక ఎవరిని విడిచిపెట్టలేదు. సేవకుడు అనగా యేసు పోలిక నడిచి యేసు యొక్క మనసును ధరించుకుని యేసు యొక్క స్వరూపములు మార్చబడి యేసు వలె నడిచే సేవకుడు, ఆ సంఘము, ఆ సేవ, ఆ పరిచర్య, ఆ కుటుంబము ఎప్పుడు కూడా ఎలాగుంటుందంటే నా గిన్ని నిండి పొర్లుతున్నట్లుగా. సీమోను అయిన పేతురు గారు మునుగు సాగుతున్నప్పుడు ప్రభు కష్టం ఎలాగైతే రక్షించిందో అలాగే సేవకుడు ఎవరినైనా ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, వాదరిస్తాడు, బలపరుస్తాడు. కనుక అటువంటి కృపాభాగ్యము మనందరిగా అనుగించబడినట్లుగా ఈ ప్రార్థన, ఈ వాక్యం వింటున్నా నువ్వెవరైనా ఒకసారి ఆలోచించు. దేవుని మర్చిపోయి బతుకుతున్నావేమో, దేవుని విడిచిపెట్టి బతుకుతున్నావేమో, దేవుడి సంఘాన్ని, రక్షణ పొందిన సంఘాన్ని విడిచిపెట్టేసి నీకు నచ్చిన సేవకుడు దొరికాడని, నీ కుల సేవకుడు దొరికాడని, కుల పిచ్చోడు దొరికాడని, నీ ఇంటి పేరోడు దొరికాడని, బంధువు దొరికాడని, లేదా నీకు ఇష్టాసారంగా కానీ బతుకుతుంటే మార్పు చెందు. ఏసీని విడవక ఎడబాయిక ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని ఏడితే ఈ అంచు కాలంలో ఏ తెగులు, ఏ నాశనము కూడా నువ్వు అవడానికి కారణము లేదు. ఎందుకంటే ఆయన తల్లి మర్చిన మరవను అన్నాడు, అరిచేతిలో చెప్పుకుని ఉన్నాడు, నీ నీతిని నిమిత్తం నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నానని సెలవిచ్చిన దేవుడు మన ముందు ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, మన ఎదుటున్నాడు. అందరం కూడా మోకరిందాం, ప్రార్థన చేసుకుని ప్రార్థన ద్వారాగా ఈ మాటలు మనము ముగిస్తాం. స్తోత్రములయ్యా నా దేవుడా, నా రక్షకుడా, నా విమోచకుడా, ఇది నాతో మాట్లాడావయ్యా. ఇదిగో తండ్రి కనికరమ గల దేవుడును, ఇదిగో కనికరం చూపే దేవుడును, ఇదిగో నీ సేవడవను నేను నాశనం చేయను. ఇదిగో నీ పితరులతో నేను ఏ ప్రయాణం చేశానో, ఏదైతే ప్రమాణం చేశానో, ఏదైతే నిబంధన చేశానో అది నేను మర్చిపోయే దేవుడు కాదు. ఇదిగో నిన్ను పిలిచింది నీ నీతి మేమెత్తమే పిలిచి ఉన్నాను కనుక ఇదిగో నేను అన్ని జనులకి వెలుగుగా నిర్మించి ఉన్నానని ఇదిగో లేఖనము ద్వారా మాట్లాడవు తండ్రి. నదుల్లో వెళ్ళినప్పుడు నీళ్ళు పారమన్నావు, అగ్నిలు వెళ్ళినప్పుడు కాల్చవేమన్నావు తండ్రి. ఇదిగో నువ్వు నా సొత్తు అన్నావు, నా సొత్తు అన్నావు తండ్రి. నేడు దినాలనయ్యా ఎవయ్యా పరిశుద్ధాత్ముడా, యేసయ్యా, యెహోవా తండ్రి, ఎందరో ఇదిగో తండ్రి సంఘాన్ని విడిచిపెట్టి, ఇదిగో సంఘాన్ని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, పరిచర్యలో సావాసాన్ని విడిచిపెట్టి, వాళ్ళకి నచ్చమైన వారికి, వాళ్ళకి ఇష్టమైన వారితో, వాళ్ళకి అనుకూలమైన వారితో, వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళకి పెత్తనాలు ఇచ్చే వారి దగ్గరికి పోతూ ఉన్నారయ్యా. ఇదిగో తండ్రి సంఘము నీది, సేవ నీది, పిలుపు నీది, ఇదిగో పరిషత్తు నీదయ్యా.
ఈ దినాన ప్రభు మమ్మల్ని రక్షించిన దేవా, మమ్మల్ని కాపాడే దేవా, మమ్మల్ని విడిపించే తండ్రి. 2020లో తండ్రి కరోనా వచ్చినప్పుడు కనికరించి కటాక్షం చూపి ఇదిగో మేము నాశనం అవ్వకుండా మమ్మల్ని కాపాడేవు తండ్రి. ఇదిగో రెండవ తండ్రి సంవత్సరం 2021లో కూడా మరలా ఇదిగో తండ్రి ఏప్రిల్ నెలలో, మే నెలలో, జూన్ నెలలో మరలా కరోనా వల్ల అనేకులు మరణించినప్పటికి ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని కనికరించి నీ చెయ్య విడవక నీ చెయ్య మమ్మల్ని పట్టుకుని ఇదిగో మమ్మల్ని నాశనం అవ్వకుండా కాపాడిన దేవా నీకు వందనాలు. మా నీతి నిమిత్తమే పిలుచుకున్న దేవుడి స్థలంలో నిలబెట్టిన వాడా, ఇదిగో తను నా సొత్తు అంటున్నవాడా, నీ అరిచేతులు నేను చెక్కుకున్నానని చెప్తున్నవాడా, నీ తల్లి అయినా నీ బంధువాన్ని నేను మర్చినోని నన్ను మరవడానికి సెలవిస్తున్నా దేవా. ఇదిగో నా హస్తం ఆకాశాన్ని భూమిని పునాది వేసింది. ఇదిగో నా హస్తం నేను పలకగా ఇదిగో ఒకడు తప్పకుండా అన్ని నిలిచిపోతాయని సెలవిచ్చిన దేవా. సీమోను పేతురును ప్రభువా గాలిని చూసి భయపడుతున్నప్పుడు వెంటనే నీ చెయ్యి సాపతను రక్షించిన దేవా. ఇది నాన్న ప్రభా ఎందరో తండ్రి పాపంలో పడిపోయి, శాపంలో పడిపోయి, కులపిచ్చులో పడిపోయి, కులకజ్జిలో పడి, ఇంటి పేరులో పడిపోయి ఇదిగో తను నీ సేవకి, నీ సంఘానికి, నీ పరిసరికి, నీ నాన్న నుంచి ఆశీర్వాదాలకి దూరం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు ప్రభా. వాళ్ళందరినీ విడిపించమని, వాళ్ళందరిని రక్షించమని, వాళ్ళందరినీ కాపాడమని ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనపరచుకోమని అడుగుతున్నానయ్యా. ధవల వండడా, రత్న వండడా, 10,000 మందిలో అతి సుందరుడు, అపరంజుపరుడు వాడా, అగ్ని నేత్రాగలవాడా, 7 నక్షత్రములు చేత పట్టుకున్నవాడా, నీకే సూత్రాలు చెల్లిస్తున్నామయ్యా. 5 నెలలు కాపాడిన దేవా, 5 నెలలు భద్రపరిచిన దేవా, 6 నెలలు మొదటి దినమనయ్యా నాతో తండ్రి నువ్వు ఇదిగో నీ కనికరమ గల దేవుడు నీ చెయ్య విడవను, ఇదిగో నువ్వు నాశనం అవ్వను. ఇదిగో తండ్రి నాయన ఇదే అని పితరులతో నేను చేసిన ప్రయాణము ఇదిగో నిబంధనని మర్చిపోను అని సెలవిచ్చావు తండ్రి. ఈ రోజున అనేకులు మర్చిపోయినా, అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఇదిగో నువ్వు మర్చిపోకుండా, నువ్వు విడిచిపెట్టకుండా నీ చెయ్య పట్టుకున్నానని సెలవిచ్చావు తండ్రి. ఇదిగో నీ చెయ్య విడవనని సెలవిచ్చావు. ఇదిగో నన్ను సదాకాలము నాయన భూమి మీద ఉన్నంత కాలము నా ఎదుటి నుంచి నీ పరుగు పందము కడముట్టించినంత వరకు నీ హస్తము, నీ సన్నిధి, నీ కృప తోడుగా ఉంచి నడిపించమని ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వచ్చిన వారందరినీ బలపరిచి, స్థిరపరిచి ఇదిగో రేపు వచ్చి ఆదివారం నిశ్చితమైతే లాక్డౌన్, కరోనా, తెగులు, శాపములు, పాపం దొడిచి పెంచి మరలా ఆరాధనలు తెరవబడి, మందిరాలు తెరవబడుటకు ఇదిగో చక్కగా ఆరాధన జరుగుటకు ఇప్పటికైనా ఇదిగో తన అన్ని జనగం, అన్ని పెద్దలనైనా నీ తట్టుకు తెప్పి స్థలం నిండా విస్తారమైన పెద్దలను నడిపించమని వాడుకో. మనమే తగ్గించుకుంటూ నీ నామం కనపరచేవారుగా ఉండుటకు సహాయం చేయమని వచ్చిన బిడ్డలను ఇదిగో నా కుటుంబస్తులను, సంఘ బిడ్డలు అనేకులు తను రావడానికి అవకాశం లేదు. ఫోన్ ద్వారా, యూట్యూబ్, ఫేస్బుక్ వింటున్న వారు ఫోన్ ద్వారా పాపం చేసుకునే వారు బలపరిచి మా జిల్లాని, మా రాష్ట్రం, మా మండలం, మా దేశాన్ని మీకు అప్పచెప్పుతూ మమ్మల్ని ఎడబాయిక మమ్మల్ని సదాకాలం నడిపించి, కాపాడి, రక్షించి దైవ దేవులతో, దైవ ఆశీర్వాదం, ఆరోగ్యాలతో నింపి సమాధానం మాకు దయచేస్తారని ఈ కొద్ది 10 నిమిషం పాదన జరిగించి ఎత్తబడిన వాక్యము, వింటున్న వాక్యము వాళ్ళ హృదయంలో ఫలించి సత్యము, నిజము వెలిగి వెతుకుని బతుకుడికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా పానమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగమును సమస్తమా నా పరిశుద్ధులను సన్నిధించము. నా